నమస్కారం ఎంఎం న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ప్రజా సమస్యలపై పోరాటమే లక్ష్యం. కూటమి వైఫల్యాలపై మజ్జి శ్రీనివాసరావు విమర్శలు. సూపర్ 6 హామీల అమలు వేగం. దివ్యాంగ శక్తి పథకానికి శ్రీకారం. పలువురు ఎమ్మెల్యేల చేతుల మీదుగా దివ్యాంగ శక్తి ప్రారంభం. బొబ్బిలిలో అక్రమ గ్రావెల్ తవ్వకాలపై రెవెన్యూ దాడులు. టిప్పర్ స్వాధీనం. కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీలను అమలు చేయడంలో విఫలమైందని, ప్రజా సమస్యల పరిష్కారమే వైఎస్ఆర్సీపీ లక్ష్యమని జిల్లా పరిషత్ చైర్మన్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు మజ్జి శ్రీనివాసరావు పేర్కొన్నారు. నేడు ధర్మపురి క్యాంప్ కార్యాలయంలో నిర్వహించిన పత్రికా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉత్తరాంధ్ర ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలియజేసిన ఆయన జిల్లాలోని మున్సిపల్ కార్పొరేషన్లు, నగర పంచాయతీల ప్రజాప్రతినిధుల సేవలను అభినందించారు. గత 5 ఏళ్లలో బొత్స సత్యనారాయణ మార్గదర్శకత్వంలో అప్పటి ఎమ్మెల్యేల సహకారంతో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేశామని తెలిపారు. అధికారంలో ఉన్నప్పుడు మాత్రమే కాకుండా ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడుతున్నామని చెప్పారు. పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు పార్టీ బలోపేతానికి ప్రతి కార్యకర్త కట్టుబడి ఉండాలని సూచించారు. కూటమి ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోలేదని విమర్శించారు. అన్నదాత సుఖీభవ కింద సంవత్సరానికి 20,000 రూపాయల సహాయం ఇస్తామని ప్రకటించి అమలులో మాత్రం 14,000 రూపాయలకి పరిమితం అయ్యారని ఆరోపించారు. 2 సంవత్సరాలుగా అన్ని వర్గాల ప్రజలను ప్రభుత్వం నిరాశపరిచిందని అన్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు, సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ప్రతి కార్యకర్త సన్నద్ధం కావాలని, ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శులు కేవి సూర్యనారాయణరాజు, నెక్కల నాయుడు బాబు, జిల్లా ప్రధాన కార్యదర్శి ఇప్పలి అనంత రవికుమార్, అధికార ప్రతినిధి కనకల రఘు, జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షులు జైహింద్ కుమార్, నాయకులు రేగాన శ్రీను తదితరులు పాల్గొన్నారు. తెలుగు కొత్త సంవత్సరంలో ప్రవేశిస్తున్నాం. మరి మీ ద్వారా ఉమ్మడి విజయనగరం జిల్లా ప్రజలందరికీ, ఉత్తరాంధ్ర ప్రజలందరికీ తెలుగు శ్రీ పరాభవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ, ముఖ్యంగా రాష్ట్రంలో రాబోయే సంవత్సరాలైనా కనీసం ఈ కూటమి ప్రభుత్వం వారిచ్చిన హామీలు కానీ, లేదు వారు చేయబోయే మంచి కార్యక్రమాలైనా ఇప్పటి వరకు వారు ఈ 2 సంవత్సరాల కాలంగా ఏమీ చేయలేకపోయినా రాబోయే సంవత్సరాలైనా కనీసం వారి ప్రజలకి వారిచ్చిన హామీల్లో కొన్నైనా నెరవేరుస్తారని మరి ఆశిస్తూ, ఈ రాబోయే కొత్త ఏడాదిలో ముఖ్యంగా జిల్లా రైతాంగం అంతా కూడా సుఖ సంతోషంతో ఉండాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటూ, గ్యాస్ లేదు కానీ మాటలు చూస్తే ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి గారి తాలూకా ఇవాళ స్టేట్మెంట్ చూసాం. ఎక్కడ చూసినా ఇంకా రాబోయే 15 రోజులు నెలలో ఉందని చెప్తున్నారు. పత్రికా సోదరులు మీ ద్వారా అడుగుతా ఉన్నాం. మీకు తెలుసు ఇవాళ పట్టణంలో పరిస్థితి ఏంటో. ఇవాళ ఎక్కడా కూడా అన్ని అంగన్వాడీ సెంటర్స్కి అన్ని కూడా ఇప్పుడు ఇండక్షన్ స్టవ్స్ సప్లై చేయాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అంటే మీరు పక్క వచ్చి కావాల్సిన నెలలు ఉన్నాయని చెప్తారు, మళ్ళీ ఒకసారి ప్రభుత్వం వచ్చి ఒక నిర్ణయం చేసుకుందంటే ఇండక్షన్ స్టవ్స్ కొనాలని చెప్తుంది, ఎలక్ట్రికల్ స్టవ్స్ కొనాలని. అంటే మీ దగ్గర 2 విధానాలు. అంటే ఆ పక్క అందుబాటులో లేవని చెప్పి మీరు ఇండక్షన్ స్టవ్స్ కొంటున్నామని చెప్పి ప్రభుత్వం నుంచి ప్రతిపాదనలు వచ్చి మేము మీడియాలో చూస్తా ఉన్నాం. ప్రతి అంగన్వాడీ సెంటర్కి ఇండక్షన్ స్టవ్లు ఇవ్వాలని చెప్పి ఓ పక్క ముఖ్యమంత్రి గారి స్టేట్మెంట్ ఎలా ఉంటుందంటే, లేదు మనకు కావాల్సిన నెలలు ఉన్నాయి, ఎవరు ఆందోళన చెందకండి అని చెప్తారు. కానీ క్షేత్ర స్థాయిలో దాని గురించి ఎవరు మాట్లాడే పరిస్థితి. ఇది ఈ ప్రభుత్వం పూర్తిగా నిద్రపోతుంది. ఈ ప్రభుత్వంలో పరిపాలన లేదు, పరిపాలన ఎక్కడ పనిచేయట్లేదు. ఇప్పటికే ఇక మీరు చెప్పకూడదు, వారికి ఉన్న చాలా సమయం ఉన్నప్పుడు కూడా ఇక స్థానిక సంస్థల ఎన్నికలకు వచ్చేసరికి అప్పుడే చెప్తా ఉన్నారు ఇంకా 6 నెలల కాలం అని చెప్పి ముఖ్యమంత్రి గారు. ఆయన నోడుతో 6 నెలలు అన్నారు. అంటే ఇది ఎక్కడికి వెళ్ళిపోతామో తెలుసు. మీకు ధైర్యం లేదు, ఎన్నిక ధైర్యం పెట్టండి. మీరు స్థానిక సంస్థల ఎన్నికలు పూర్తయ్యాయి, దీనికి సంబంధించి ప్రక్రియ కనీసం మొదలు పెట్టలేదు. మీకు ఎక్కడ కూడా ప్రజల తీర్పు ఏ రకంగా రాబోతుందో మీకు తెలుసు. ప్రజాక్షేత్రంలో ఇవాళ మీ ప్రభుత్వం మీద ఉన్న ఆలోచనలు, ప్రభుత్వం మీద ఉన్న అభిప్రాయాలు ఇప్పటికే ప్రజలు బయటపెట్టారు. మిమ్మల్ని ఎప్పుడు ఇంటికి పంపుదామని. కానీ మీరు ఎక్కడా కూడా అలాంటి ఆలోచన చేయలేదు. మీరు స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టడానికి కూడా మీరు తయారు చేయలేదు. కాబట్టి మీ ద్వారా ఇవాళ ఈ పత్రికా సమావేశం ద్వారా ఈ ప్రభుత్వాన్ని మళ్ళీ డిమాండ్ చేస్తా ఉన్నాను. చివరగా రైతులను ఆదుకోండి, రైతాంగాన్ని పక్షం నిలబడండి, మొక్కజొన్న పంట కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయండి, ఏర్పాటు చేసి రైతులను ఆదుకోండి. లేదంటే తప్పకుండా రైతుల పక్షాన నిలబడి
వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం రైతుల పక్షాన్ని ఎప్పుడో ఉంటుంది. ఎందుకు చెప్తున్నాం ఇవన్నీ కూడా? ఆనాడు మేము చెప్పిన రైతు భరోసా సమయానికి ఇచ్చాం, లేదు ఆనాడు మేము చెప్పిన ఉచిత పంటల బీమా ఇచ్చాం. ఇవాళ అది ఆ పథకం లేదు. ఇవాళ ఎక్కడ కూడా రైతుకి ఏదైనా ఇబ్బంది వస్తే, అకాలమైన నష్టం వస్తే ఇవాళ రైతుకి ఎక్కడ కూడా, కానీ ఇన్సూరెన్స్ కట్టుకుంటే, కనీసం ఇన్సూరెన్స్ కట్టుకున్నా కూడా ప్రభుత్వం జమ చేసే పరిస్థితి లేదు. గత సంవత్సరం మామిడి పంటకి ఇన్సూరెన్స్ కట్టుకున్నారు రైతులు, కట్టుకున్న కేంద్ర ప్రభుత్వం రావాల్సిన నిధులు ఇచ్చారు, కానీ రాష్ట్ర ప్రభుత్వం దాన్ని మ్యాచ్ చేసి ఇన్సూరెన్స్ కంపెనీస్కి ఇవ్వకపోవడం వల్ల వాళ్ళు అది కూడా రాని పరిస్థితి. కాబట్టి వాళ్ళ రైతుల తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. రైతుల పక్షాన వైఎస్ఆర్సీపీ రాబోయే రోజుల్లో పోరాటం చేస్తుంది. తక్షణమే కొనుగోలు కేంద్రాలు చేయాలని చెప్పి మీ ద్వారా డిమాండ్ చేస్తా ఉన్నాం. రాష్ట్రంలో దివ్యాంగుల సంక్షేమం కోసం ప్రవేశపెట్టిన దివ్యాంగ శక్తి పథకాన్ని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ప్రారంభించారు. ఈ సందర్భంగా బస్సులో ప్రయాణించి పథకం ప్రయోజనాలను వివరించారు. మంత్రి మాట్లాడుతూ పల్లె వెలుగు నుంచి ఎక్స్ప్రెస్ బస్సుల వరకు 100% ఉచిత ప్రయాణం, ఏసీ బస్సుల్లో 50% రాయితీ కల్పిస్తున్నట్లు తెలిపారు. పెన్షన్లు కూడా పెంచినట్లు పేర్కొన్నారు. జిల్లాలోని దివ్యాంగులు సదరం సర్టిఫికేట్తో బస్సు పాసులు పొందాలని సూచించారు. జాయింట్ కలెక్టర్ ఎమ్మెల్యే అదితి విజయలక్ష్మి గజపతిరాజు మాట్లాడుతూ ఈ పథకం ద్వారా దివ్యాంగులకు మరింత సౌకర్యం కలుగుతుందని తెలిపారు. కార్యక్రమంలో దివ్యాంగులకు బస్సు పాసులు పంపిణీ చేశారు. అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. హస్బెండరీ డిపార్ట్మెంట్ లో బొబ్బిలిలో ఫ్రీ బస్సులు ఇచ్చారు కానీ మాకు ఇవ్వలేదని ఒక గౌరవ ముఖ్యమంత్రి గారి గురించి చెప్పాలంటే ఎంత చెప్పుకున్నా తక్కువే. ఈరోజు దివ్యాంగ సోదరులకు ఎంత ధైర్యంగా ప్రతి అంశంలో కూడా వాళ్ళు భాగస్వాములు అవుతున్నారంటే దానికి నాంది పలికింది గౌరవ ముఖ్యమంత్రి గారు. పెన్షన్ అర్హత కల్పించింది గౌరవ ముఖ్యమంత్రి గారు. పెన్షన్ కూడా పెంచింది కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు. 500 నుంచి 1500, 2000 చేయడం కానీ, లేదా 3000 రూపాయలు చేయడంలో కానీ, లేదా 3000 నుంచి 6000 రూపాయలు చేయడంలో కానీ, ఇవన్నీ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రధానంగా కల్పించారు. మళ్ళీ అలాగే దివ్యాంగ సోదరులకు కూడా స్పోర్ట్స్లో కూడా పెద్ద ఎత్తున సపోర్ట్ చేయాలన్న దాని మీద కూడా ప్రధానంగా దాన్ని కూడా ఒక పాలసీ తీసుకొచ్చి దివ్యాంగ సోదరులకి కొంత స్పోర్ట్స్ వైపు ఎవరైతే వెళ్తున్నారో ప్రపంచ స్థాయికి వెళ్ళడానికి కూడా వాళ్ళకి అవకాశం కల్పించారు. మరి ఈరోజు ఇంద్రప్రస్థ్ అనే ఒక వెల్ఫేర్ స్కీమ్ ఏదైతే దివ్యాంగుల కోసం అనౌన్స్ చేశారో దాంట్లో భాగంగానే దివ్యాంగ శక్తి పథకం కింద ఎవరైతే దివ్యాంగుల బస్సులు యూటిలైజ్ చేసుకోవడానికి స్త్రీ శక్తి ఏదైతే ఏ రకంగా అయితే మహిళలకి పెద్ద ఎత్తున చేయూతను కల్పిస్తుందో, అలాగే దివ్యాంగ సోదరులు కూడా చాలాసార్లు మాకు ప్రభుత్వానికి విన్నవించారు. ఇప్పుడు 50% రాయితీ ఇస్తున్నారు, మాకు 100% కూడా ఉంటే మాకు కూడా చాలా చేయూతను కల్పిస్తుంది, ఖచ్చితంగా మాకు అవకాశం కల్పించండి. ప్రతి ఒక్కరు కూడా చదువుకునే వాళ్ళు ఉన్నారు, ఉద్యోగస్తులు ఉన్నారు, లేదా ఆరోగ్యరీత్యా ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు మాకు కొంత ట్రీట్మెంట్ జరుగుతుంది, లేకపోతే మాకు కూడా ఒక మంచి సమాన హక్కు కూడా కలుగుతుంది, ఖచ్చితంగా మాకు కూడా ఒక అవకాశం కల్పించని చెప్తే క్యాబినెట్ డిస్కషన్లో గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టిలో మంత్రులందరూ చెప్పంగానే గౌరవ ముఖ్యమంత్రి గారు వెంటనే దీన్ని అమలు పరచండి, ఖచ్చితంగా మనం వాళ్ళు విన్నంటే ఉన్నామని వాళ్ళకి ధైర్యం నింపండి. సుమారు 5 బస్సు కేటగిరీలకి ఫ్రీ చేయడం జరిగింది. పల్లె వెలుగు రూరల్ బస్సు, అల్ట్రా పల్లె వెలుగు కూడా ఫ్రీ చేయడం జరిగింది. అలాగే మెట్రో ఎక్స్ప్రెస్ కూడా ఫ్రీ చేయడం జరిగింది, ఎక్స్ప్రెస్ బస్సు కూడా ఫ్రీ చేయడం జరిగింది, అలాగే సిటీ బస్సెస్ కూడా ఫ్రీ చేయడం జరిగింది. ఈ 5 బస్సులకు కూడా ఫ్రీ చేయడం జరిగింది. ఏదైతే ప్రీమియం ఏసీ డీలక్స్ బస్సు ఉన్నాయో దానికి 50% గతంలో రాయితీ ఉంది, అదే రాయితీ ఉంది. బట్ ఈ 5 బస్సులు కలిపి సుమారు 77% బస్సులు ఏవైతే ఇప్పుడు నడుపుతున్నాయో వాటిల్లో దివ్యాంగుల సోదరి సంఘానికి వాళ్ళకి ఫ్రీ చేయడం జరుగుతుంది. అలాగే ఎస్కాట్ బెనిఫిట్ కూడా 50% కన్సెషన్ ఇవ్వడం జరుగుతుంది. సో ఖచ్చితంగా మీతో పాటు వచ్చిన ఎస్కాట్ కూడా ఇవ్వడం. మరి ఈ జిల్లాలో సుమారు 30,000 మంది దివ్యాంగులు ఉన్నారు. వాళ్ళలో కేవలం 1200 మాత్రమే ఇప్పుడు బస్ పాసెస్ తీసుకోవడం జరిగింది. మిగతా వాళ్ళందరికీ కూడా ఇక్కడ ఆర్టీసీ కాంప్లెక్స్లో వాళ్ళకి తీసుకొచ్చినటువంటి సదరన్ సర్టిఫికేట్, ఆధార్ కార్డ్ బేస్ చేసుకొని దివ్యాంగ ఏదైతే పాస్ ఉందో ఆ పాస్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో ఖచ్చితంగా ఈ పథకాన్ని దివ్యాంగ సోదరులందరూ కూడా ఖచ్చితంగా మీరు వినియోగం చేసుకోండి. ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి గారు మీకు ఇచ్చినటువంటి అవకాశాన్ని మీకు ఉన్నతమైన స్థానానికి వెళ్ళడానికి ఇది ఒక మంచి అవకాశంగా మీరు భావించి బాగా యూటిలైజ్ చేసుకొని మీరందరూ చదువుకున్న విద్యార్థులు కూడా
ఈరోజు మీరు రావడం చాలా సంతోషంగా ఉందని విషయం మీ అందరూ కూడా ఏ పని చేసుకోవాలన్నా వాళ్ళకు మంచి ఆసక్తి చూపించేలాగా ఈరోజు దివ్యాంగ శక్తి పథకం కూడా వాళ్ళకి పూర్తి స్థాయిలో అమలుపరిచేలాగా గౌరవ ముఖ్యమంత్రి గారు పెద్ద ఎత్తున బాధ్యత తీసుకున్నారు. మనందరం కూడా సోదరిమణులు ఈరోజు థ్యాంక్ యూ సార్ అని సీఎం గారికి అభినందనలు తెలియజేసుకుంటున్నారు. ప్రధానంగా మీ అభినందనలు ఖచ్చితంగా గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్తాను. విజయనగరం జిల్లా రాజంలో పశుమాంసం విక్రయశాలపై మున్సిపల్ అధికారులు దాడులు నిర్వహించారు. తనిఖీల సమయంలో ఒక దుకాణంలో సుమారు 25 కిలోల ఆవు మాంసం లభ్యమైనట్లు అధికారులు వెల్లడించారు. గోవధ చేయడాన్ని నేరంగా పరిగణిస్తూ సంబంధిత దుకాణాన్ని సీజ్ చేసి నిర్వాహకులకు 5,000 రూపాయలు జరిమానా విధించినట్లు మున్సిపల్ కమిషనర్ రామచంద్రరావు తెలిపారు. స్వాధీనం చేసుకున్న ఆవు మాంసాన్ని డంపింగ్ యార్డుకు తరలించి గోతిలో పాతిపెట్టించినట్లు చెప్పారు. భవిష్యత్తులో గోవధ చేసి మాంసం విక్రయించే వ్యక్తులపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. ఈ దాడుల్లో శానిటరీ ఇన్స్పెక్టర్ ప్రసాద్తో పాటు మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు. విజయనగరం జిల్లా బొబ్బిల్లో అక్రమంగా గ్రావెల్ త్రవ్వి తరలిస్తున్న వారిపై రెవెన్యూ అధికారులు దాడులు నిర్వహించారు. గున్నతోట వలస వద్ద ఉన్న చెరువులో అక్రమ తవ్వకాలు జరుగుతున్నాయని సమాచారం అందడంతో ఆర్ఐ విఆర్ఓ సిబ్బంది ఆకస్మికంగా తనిఖీలు చేపట్టారు. ఈ దాడుల్లో ఒక టిప్పర్ను స్వాధీనం చేసుకుని తహసీల్దార్ కార్యాలయానికి తరలించినట్లు అధికారులు తెలిపారు. ఈ అక్రమ గ్రావెల్ వ్యాపారానికి బొబ్బిలి మున్సిపాలిటీలో పనిచేస్తున్న ఎన్విరాన్మెంట్ ఇంజనీర్ సోమేష్ సంబంధం ఉందని సమాచారం వెలుగులోకి వచ్చింది. పగలు ఉద్యోగం చేస్తూనే రాత్రి వేళల్లో అక్రమ వ్యాపారంలో పాల్గొంటున్నాడని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఈ విషయంపై మున్సిపల్ కమిషనర్ ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నిస్తున్నారు. ఈ ఘటనపై అధికారులు వెంటనే సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ప్రజా సంఘాల నాయకులు స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. తోటపాలెంలోని మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాలను ఎమ్మెల్యే పూసపాటి అదితి విజయలక్ష్మి గజపతిరాజు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం ద్వారా విద్యార్థులకు అందిస్తున్న ఆహారాన్ని స్వయంగా రుచి చూసి భోజన నాణ్యతపై వివరాలు తెలుసుకున్నారు. అనంతరం విద్యార్థులతో ముచ్చటించి భోజన వస్తువులు, పాఠశాల పరిస్థితులపై అభిప్రాయాలు అడిగి తెలుసుకున్నారు. ఆహారం శుచిగా నాణ్యతతో తయారు చేయడంలో పాటు వంటశాల, పాఠశాల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని సిబ్బందికి సూచించారు. విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని ఆమె పేర్కొన్నారు. మంచి క్వాలిటీగా ఉన్నాయి. సైడ్కి పెట్టి ఎందుకలాగా అంటే ఇది తీసుకొని వెళ్తారని ఉద్దేశం. 107 మరి ఇది వాడే టైప్లో నాకు అనిపించట్లేదు. అక్కడ ఒకటి ఉందమ్మా. మనం ఇప్పుడు తోటపాలెం ఎంపీయూపీ స్కూల్ అప్పర్ ప్రైమరీ స్కూల్లో ఉన్నాం. 1st to 8th క్లాస్ అనేది ఇక్కడ టీచ్ చేస్తూ ఉన్నారు. రీసెంట్గా మనం చూస్తుంటే కొన్ని స్కూల్స్లో కొన్ని హాస్టల్స్లో ఫుడ్ బాగోవటం లేదు. డైరెక్ట్గా కొంతమంది పిల్లలు లోకేష్ గారికి సోషల్ మీడియా ద్వారా వీడియో పెట్టడం జరిగింది. మనం అన్ని కొన్ని స్కూల్స్కి వెళ్ళి సర్ప్రైజ్గా చెక్ చేయమన్నారు. అయితే అదేవిధంగా మనం తోటపాలెం స్కూల్కి వచ్చి మనం చెక్ చేసాం. ఆ ఫుడ్ క్వాలిటీ ఇక్కడ డీసెంట్గానే ఉంది, పర్వాలేదు. అలాగే బాత్రూమ్స్ అన్నీ కూడా చెక్ చేసాం, అవి కూడా బాగానే ఉన్నాయి. అయితే పిల్లలతో కూడా మాట్లాడాం. వాళ్ళ టేస్ట్ ప్రకారం కొన్ని వాళ్ళకి నచ్చట్లేదు, కానీ క్వాలిటీ అయితే డీసెంట్గా ఉంది. టేస్ట్ అందరికీ మారుతూ ఉంటాయి, అది వేరే విషయం, కానీ క్వాలిటీ అయితే బాగానే ఉంది. అయితే వాళ్ళ మెనూ ప్రకారం కూడా ప్రతిరోజు చేస్తూ ఉన్నారని చెప్తా ఉన్నాను. ఎగ్గు కూడా వాళ్ళు రెగ్యులర్గా పిల్లలకి అందిస్తున్నారు. అయితే ఈ మెయింటెనెన్స్ బాగానే ఉంది, పిల్లలు కూడా సంతోషంగా ఉన్నారు.
పాలకొండలోని గ్యాస్ ఏజెన్సీలో సబ్ కలెక్టర్ స్వప్నిల్ పవార్ ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. గ్యాస్ నిల్వలపై ఆరా తీసి సంబంధిత రిజిస్టర్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లబ్ధిదారులు గ్యాస్ కొరతపై ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. గ్యాస్ సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. అదేవిధంగా తగినంత నిల్వలను ఎప్పటికప్పుడు అందుబాటులో ఉంచి లబ్ధిదారులకు వెంటనే సరఫరా చేయాలని సంబంధిత యాజమాన్యానికి సూచనలు చేశారు. కాసేపు విరామం. అందమంటేనే ఆడవాళ్ళు. మరి మన ఆడవాళ్ళకి మరింత అందం చేకూర్చేది బంగారం. బంగారం కొనడం సులభమే, కానీ నాణ్యమైన బంగారం కొనడం అంత ఈజీ కాదు. సంప్రదాయమైన కలెక్షన్స్, నాణ్యమైన ఆభరణాలు, సామాన్యుడికి కూడా అందుబాటైన ధరలు, నమ్మకమైన పేరు, అది మన ధనలక్ష్మి జ్యువెలర్స్. మా బామ్మ ఎప్పుడు చెప్పేది, ఒక్కసారి ధనలక్ష్మి జ్యువెలర్స్ లో బంగారం కొంటే మళ్ళీ మళ్ళీ కొంటూ ఉంటామని. ధనలక్ష్మి జ్యువెలర్స్, డాబా తోట, ఎంజీ రోడ్, విజయనగరం. అమ్మాయికి తన సొగసే ఆనందం, మన మనసే దోచేనే తన అందం, అందానికి ప్రతిరూపం ఆభరణం, ఆభరణం అసలు రూపం. గోవింద జ్యువెలరీస్, గోవింద జ్యువెలరీస్, గోవింద జ్యువెలరీస్, గోవింద జ్యువెలరీస్. సాంప్రదాయ స్వర్ణాభరణాలకు పుట్టినిల్లు మా గోవింద జ్యువెలరీస్. గోవింద జ్యువెలరీస్, ఎంజీ రోడ్, విజయనగరం. రంజాన్ మాసం క్రమశిక్షణకు, తోటివారిపై ప్రేమ మరియు సేవాభావానికి నిదర్శనమని జిల్లా జాయింట్ కలెక్టర్ సి యశ్వంత్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. నేడు మైనారిటీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ తన బాల్య జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. ఉపవాసం అంటే కేవలం ఆహార పానీయాలు మానుకోవడం మాత్రమే కాదని, అది మనిషిలో అద్భుతమైన క్రమశిక్షణను, తెల్లవారుజామున నిద్ర లేవడం వంటి మంచి అలవాట్లను పెంపొందిస్తుందని తెలిపారు. రోజంతా ఆకలితో ఉండటం ద్వారా పేదవారి ఆకలి బాధను స్వయంగా అనుభవించి వారిపై కారుణ్యం చూపాలనే గొప్ప సందేశాన్ని ఇస్లాం ఇస్తుందని కొనియాడారు. కోపాన్ని ప్రదర్శించకుండా, అబద్ధాలు ఆడకుండా ప్రశాంతంగా ఉండాలని రంజాన్ బోధిస్తుందని, ఈ లక్షణాలను జీవితాంతం కొనసాగించాలని ఆకాంక్షించారు. జిల్లాలో మైనారిటీల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్న జేసీ గత విద్యా సంవత్సరంలో 53 మంది విద్యార్థులకు పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్లు అందించినట్లు వెల్లడించారు. అలాగే ఇమాం మరియు మౌజన్లకు గౌరవ వేతనం అందజేస్తున్నట్లు తెలిపారు. మైనారిటీల సమస్యల పరిష్కారానికి జిల్లా యంత్రాంగం మరియు మైనారిటీ సంక్షేమ శాఖ ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుందని భరోసా ఇచ్చారు. అదనపు ఎస్పీ ఎం వెంకటేశ్వరరావు మాట్లాడుతూ రంజాన్ మాసం క్రమశిక్షణ, ఆత్మశుద్ధి మరియు దైవభక్తి ప్రాముఖ్యతను తెలియజేస్తుందని అన్నారు. ఈ ఉపవాస దీక్షలు కేవలం వ్యక్తిగత శ్రేయస్సు కోసమే కాకుండా సమాజమంతా సుభిక్షంగా ఉండాలని కోరుకునే గొప్ప సంకల్పని పేర్కొన్నారు. భగవంతుడు సృష్టిలో అందరూ సమానమేనని, కులమతాలకు అతీతంగా మనమందరం భారతీయులుగా కలిసిమెలిసి ఉండాలని పిలుపునిచ్చారు. ముఖ్యంగా ప్రపంచవ్యాప్తంగా అస్థిరత ఉన్నప్పటికీ భారతదేశంలో అన్ని మతాల వారు సోదరభావంతో జీవించడం గర్వకారణమని కొనియాడారు. దేశ సమగ్రతను, శాంతిని కాపాడడంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని, ఈ ఐక్యతను భవిష్యత్ తరాలకు అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖాధికారి షేక్ మహబూబ్ షరీఫ్, ముస్లిం మత పెద్దలు, వివిధ శాఖల జిల్లా అధికారులు, మైనారిటీ సోదరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అప్పుడు లేచి కాలకృత్యాలు తీర్చుకొని భోజనం చేసి దాని తర్వాత సాయంత్రం 6:30 అయిపోయిన తర్వాత మొత్తము ఎటువంటి చేసుకోకుండా ఉండాలి అంటే చిన్న విషయం కాదు. అంటే నేను చాలా మందిని క్లోజ్గా అబ్జర్వ్ చేశాను. ఈ రంజాన్ మంత్ పాటించే వాళ్ళని, ఎవరు ఈ రంజాన్ మంత్ అని చెప్పేసి వాళ్ళు రెగ్యులర్గా చేసే పనులు చేయకుండా ఉంటారు. రెగ్యులర్గా చేసే పనులు చేస్తూ ఉంటారు. మరి వాళ్ళకి ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుందో నాకు తెలియదు. సో మనం గుర్తుపెట్టుకోవాల్సింది, ఈ 1 మంత్ మీరు అందరూ మోస్ట్లీ చాలా మంది ఉపవాసం చేసుకుంటారు. అప్పుడు ఏదైతే డిసిప్లిన్ కానీ ఇంకోటి కానీ ఏదైతే పాటించారో, దీని తర్వాత కూడా మన లైఫ్లో ఇన్వైట్ చేసుకుంటే డెఫినెట్గా మనం చేసే ప్రతి కార్యంలో సక్సెస్ వస్తుంది. దాంతోపాటు ఇంకొంచెం ముందుకెళ్ళగలం. దాంతోపాటు మేజర్ థింగ్, ఇస్లాం మతంలో మేజర్ థింగ్ చెప్పేది ఏంటి అంటే, వేరే వాళ్ళ పైన తప్ప జాలి అని మనం ఏదైతే అంటామో అది ఉండాలి అని చెప్పేసి. సో ఎప్పుడైనా సరే మనకు ఆకలితో ఉన్న వాళ్ళకి దానం చేయాలి అనిపించడం రెగ్యులర్ థింగ్.
కానీ అది ఎప్పుడు ఇప్పుడు మీరందరూ ఆకలితో ఒక రోజంతా ఉన్న తర్వాత అది మనం ఓన్గా ఎక్స్పీరియన్స్ చేసిన తర్వాత ఆ పొజిషన్లో ఉన్న వాళ్ళకి ఇంకా బెటర్గా సేవ చేయాలి అనిపిస్తుంది. సో ఇప్పుడు ఏదైతే పవిత్ర మాసం క్రియేట్ చేసి దానికి రూల్స్ క్రియేట్ చేశారో దానివల్ల మనకందరికీ ఇస్లాం మతమే కానివ్వండి, లేకపోతే జనరల్ మన హ్యుమానిటీ మానవత్వానికి సంబంధించిన బేసిక్ ప్రిన్సిపల్స్ ఏవైతే ఉన్నాయో ఒకరినొకరికి హెల్ప్ చేసుకోవాలని కానివ్వండి, లేకపోతే అందరూ సహృదయభావంతో ఉండాలని కానివ్వండి, అవన్నీ కూడా మనం ఒకసారి రీఅసెస్ చేసుకొని దాని గురించి ఒకసారి ఆలోచించుకొని లైఫ్ లాంగ్ అవన్నీ పాటించడానికి ఉపయోగపడుతుందని చెప్పేసి కోరుకుంటా ఉన్నాను. దాంతోపాటు ఇంకొన్ని రూల్స్ ఉన్నాయని చెప్పేసి దాంట్లో చదువుతా ఉన్నాను. అబద్ధం ఆడకూడదు అని చెప్పేసి, కోపం ప్రదర్శించకూడదు అని చెప్పేసి, ఇంకోటి అని చెప్పేసి. సో ఇప్పుడు ఎవరైనా ఏదైనా అనగానే ఇరిటేట్ అయిపోతాం, చిన్న చిన్న విషయాలకి ఇరిటేట్ అయిపోతాము. సో ఈ 1 month మీరు ఎవరిపైన అరిచి ఉండరు, ఎవరిపైన కోపం ప్రదర్శించి ఉండరు, ప్రశాంతంగా ఉంటారు. మేబీ ఈ 1 month తర్వాత కూడా అట్లే ఉండగలిగితే మీరు ప్రశాంతంగా ఉండొచ్చు, అటు మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ప్రశాంతంగా ఉంటారు. ఈ మెసేజ్ ఏదైతే ఉందో అది మీరు మిగతా వాళ్ళని కూడా చేయగలిగితే మా సైడ్ నుంచి మేము ట్రై చేస్తాం, మీ సైడ్ నుంచి మీరు ట్రై చేయగలిగితే మతాలతో సంబంధం లేకుండా మతం ఇచ్చే మెసేజ్ ఏదైతే ఉంటుందో, ఆ పాత ఏదైతే ఉంటుందో అది డెఫినెట్లీ దాంట్లో మంచి అభివృద్ధి తీసుకోవాలని చెప్పేసి కోరుతా ఉన్నాను. బొబ్బిలి పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్లో దివ్యాంగ శక్తి పథకాన్ని ఎమ్మెల్యే బేబీ నాయన, బుడా చైర్మన్ తెంటు లక్ష్మీనాయుడు సంయుక్తంగా ప్రారంభించారు. ఈ పథకం ద్వారా దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించనున్నట్లు వారు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తుందన్నారు. దివ్యాంగుల సంక్షేమం కోసం ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపుతుందని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో దివ్యాంగుల కోసం అనేక సంక్షేమ పథకాలు అమలు అవుతున్నాయని తెలిపారు. దివ్యాంగ శక్తి పథకం ద్వారా వారికి ప్రయాణ సౌకర్యం కల్పించడం ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని చెప్పారు. భవిష్యత్తులో కూడా దివ్యాంగుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉంటుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఇవాళ దివ్యాంగుల సేవలో 5 రకాల వివిధ రకాలైన బస్సుల్లో ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ దివ్యాంగులందరికీ కూడా ఉచితంగా బస్ సౌకర్యం కల్పించడం అనేటువంటిది నిజంగా నభూతో నా భవిష్యత్తు. ప్రత్యేకించి ఇంత మంచి కార్యక్రమం ప్రవేశపెట్టి మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి, మన ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారికి, అదేవిధంగా అన్ని విధాలుగా ఈ ఆర్థిక సంక్షోభంలో కూడా సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి మన ప్రధానమంత్రి వర్యులు నరేంద్ర మోడీ గారికి, ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం ఎంతో పెద్ద మనసుతోనే మోడీ గారు మన రాష్ట్రం పట్ల అనేకమైనటువంటి నిధులు మనకు సమకూర్చి అభివృద్ధి సంక్షేమ ఫలాలు ఈ రాష్ట్రానికి అందే విధంగా వారు దోహదపడుతున్నారు. అదేవిధంగా మన ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారు రాంప్రసాద్ రెడ్డి గారికి, అధికారులకు అందరికీ, ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఈ మంచి కార్యక్రమం స్త్రీ శక్తి ఏదైతే మహిళలకి ఉచిత బస్సు సౌకర్యం కల్పించారో, అదే ఇవాళ దివ్యాంగ సేవ ఏదైతే ఇవాళ ప్రారంభించారో, ఈ 2 కార్యక్రమాల్లో భాగంగా నేను ప్రభుత్వంలో భాగస్వామ్యం అవ్వడం నా అదృష్టంగా భావిస్తున్నానని మీకు అందరికీ కూడా తెలియజేసుకుంటూ, ఎన్డీఏ కూటమి ప్రభుత్వం సూపర్ 6 హామీల్లో భాగంగా ప్రకటించిన దివ్యాంగ శక్తి పథకాన్ని పార్వతీపురంలో ఎమ్మెల్యే బోలెన విజయ్ చంద్ర ప్రారంభించారు. ఈ సందర్భంగా దివ్యాంగులతో కలిసి బస్సులో ప్రయాణించిన ఆయన వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో దివ్యాంగుల సంక్షేమానికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందన్నారు. పెన్షన్ మొత్తాలను గణనీయంగా ఉంచడం, ఉద్యోగాలు, విద్యలో అవకాశాలు కల్పించడం వంటి చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో భాగంగా దివ్యాంగులు సీఎం చిత్రపటానికి పాలాభిషేకం చేసి నినాదాలు చేశారు. అనంతరం ఎమ్మెల్యే బస్సులో కండక్టర్గా మారి ఉచిత టికెట్లు జారీ చేశారు. దివ్యాంగులకు భోజనాలు కూడా ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ అధికారులు, ప్రజాప్రతినిధులు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కాకుండా మీతో పాటు ఒకళ్ళు ఎవరైనా మిమ్మల్ని తోడు తీసుకెళ్తే వాళ్ళకి 50% రాయితీ.
ఈరోజు నువ్వు వెళ్ళావు మీ అమ్మగారిని తీసుకెళ్తే టికెట్లో సగం ధర మీ అమ్మగారికి ఉంటుంది. నీకు 100% ఫ్రీ. నీతో పాటు వచ్చిన వాళ్ళకి 50% కట్టనమాట. 200 ఉంటే 100 రూపాయలే కట్టాలి. ఇది మొదటి పథకం. రెండోది, మీ అందరికి కూడా మీ సమస్యలు తెలియజేసుకోవడానికి రాజకీయ ప్రాతినిధ్యం ఇస్తానన్నారు. అలాగే ఇవ్వడం కూడా జరిగింది. తెలుగుదేశం పార్టీలో ఆల్రెడీ ఒక 3 కార్పొరేషన్ చైర్మన్లు ఉన్నారు. అలాగే కొన్ని చోట్ల కౌన్సిలర్స్ రాబోయే ఎలక్షన్లో కూడా ఎంపీటీసీలుగా లేదు అంటే వార్డు కౌన్సిలర్స్గా కార్పొరేటర్లకు కూడా ప్రాధాన్యత మన దివ్యాంగులకు ఇస్తానని గౌరవ ముఖ్యమంత్రి మాట ఇచ్చున్నారు. ఎస్కోట ఆర్టీసీ కాంప్లెక్స్లో ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి దివ్యాంగ శక్తి పథకాన్ని ప్రారంభించారు. ఈ పథకం ద్వారా దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్నట్టు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం హామీల అమలుతో పాటు ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకొని కొత్త పథకాలను ప్రవేశపెడుతుందన్నారు. దివ్యాంగుల ప్రయాణ భారం తగ్గించాలనే ఉద్దేశంతో ఈ పథకాన్ని తీసుకువచ్చినట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో ఆర్టీసీ అధికారులు, కూటమి నాయకులు, దివ్యాంగులు పాల్గొన్నారు. శ్రీకాకుళం జిల్లా పొందూరులోని శ్రీవేద పాఠశాల విద్యార్థి మాడుగుల రఘుచంద్ర నవోదయ పాఠశాలలో 6వ తరగతి ప్రవేశానికి ఎంపికయ్యాడు. ఈ విషయాన్ని డైరెక్టర్ బోడ బాబురావు, కరెస్పాండెంట్ బోడ సునీత, ప్రిన్సిపల్ నల్లా రామకృష్ణ తెలిపారు. రఘుచంద్ర 93.75 మార్కులు సాధించి ఎంపిక కావడం పట్ల వారు ఆనందం వ్యక్తం చేశారు. విద్యార్థి తల్లి మాడుగుల పూర్ణిమ అదే పాఠశాలలో ఉపాధ్యాయురాలుగా పనిచేస్తున్నారు. అంతర్జాతీయ పరిణామాల ప్రభావంతో కమర్షియల్ గ్యాస్ కొరత రాజ్యంలో తీవ్రంగా కనిపిస్తుంది. గ్యాస్ సిలిండర్ల సరఫరా నిలిచిపోవడంతో పలు హోటల్స్ మూతపడ్డాయి. కొంతమంది యజమానులు ప్రత్యామ్నాయంగా కట్టెల పొయ్యిలతో హోటల్స్ నిర్వహిస్తున్నప్పటికీ కట్టెల ధరలు కూడా పెరగడంతో ఖర్చులు భారమవుతున్నాయి. దీంతో హోటల్ నిర్వాహకులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యాంశాలు మరోసారి. ప్రజా సమస్యలపై పోరాటమే లక్ష్యం. కూటమి వైఫల్యాలపై మజ్జి శ్రీనివాసరావు విమర్శలు. సూపర్ 6 హామీల అమలు వేగం. దివ్యాంగ శక్తి పథకానికి శ్రీకారం. పలువురు ఎమ్మెల్యేల చేతుల మీదుగా దివ్యాంగ శక్తి ప్రారంభం. బొబ్బిలిలో అక్రమ గ్రావెల్ తవ్వకాలపై రెవెన్యూ దాడులు. టిప్పర్ స్వాధీనం. వార్తలు సమాప్తం. చూస్తూనే ఉండండి MM న్యూస్.